రైట్ ఇక వివరాలు చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపటి నుంచి వారం రోజుల పాటు వరుస పర్యటనలు చేయనున్నారు. రేపు హైదరాబాద్ లో పర్యటించి ప్రపంచ తెలుగు మహాసభల సమైక్య ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. ఈ నెల 4వ తేదీన విశాఖపట్నంలో ముఖ్యమంత్రి పర్యటించబోతున్నారు. ఆర్కే బీచ్ లో నిర్వహించనున్న తూర్పు నౌకాదళం విన్యాసాలను సీఎం చంద్రబాబు తిలకించనున్నారు. అదే రోజు సాయంత్రం నేవీ అధికారులు ఇచ్చే విందుకు సీఎం హాజరవుతారు. ఈ నెల 5 నుంచి 3 రోజుల పాటు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. ఇక పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇంటింటికి సౌర విద్యుత్, ప్రకృతి వ్యవసాయం లాంటి పలు పథకాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ప్రభుత్వ పనితీరు, స్థానిక అవసరాలపై నియోజకవర్గ ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ జనీమా. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు చెప్పాలంటే ఈ వారం రోజులతో పాటు ఈ నెలంతా కూడా ఆయన బిజీ షెడ్యూల్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నెలంతా కూడా ఆయన పలు ప్రాంతాల్లో కూడా పర్యటించనున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు కేబినెట్ భేటీ కొనసాగుతుంది. దాని తర్వాత రేపు చూసుకుంటే ఆయన హైదరాబాద్ కు వెళ్ళనున్నారు. రేపు హైదరాబాద్ జరిగే తెలుగు ప్రపంచ తెలుగు మహాసభల సమాఖ్య జరుగుతుంది హైదరాబాద్ లో. ఆ సమాఖ్య సమావేశాలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ముఖ్య అతిథిగా కూడా హాజరుకానున్నారు. రేపు హైదరాబాద్ జరిగే ప్రపంచ తెలుగు మహాసభలో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొని అక్కడ ఆయన ప్రసంగించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత చూసుకుంటే ఆయన 4వ తేదీ అంటే ఎల్లుండి 4వ తేదీ కూడా ఆయన ఇక్కడ విశాఖకు వెళ్లే అవకాశం ఉంది. విశాఖలో పర్యటిస్తారు. విశాఖలో 4వ తేదీ నాడు నేవీ డే కార్యక్రమం జరగబోతుంది. నేవీ డే వాళ్ళది ఆపరేషన్ డెమో కార్యక్రమం కూడా అక్కడ వాళ్ళు ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ముఖ్య అతిథిగా హాజరవుతారు. 4వ తేదీ అక్కడ జరిగే నేవీ డే కార్యక్రమం పాల్గొని అక్కడ నేవీ వాళ్ళు ఇచ్చే విందు కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి హాజరవుతారు. దాని తర్వాత చూసుకుంటే తిరిగి ఆయన విజయవాడ చేరుకున్నాక ఈ నెల 5, 6, 7 3 తేదీల్లో కూడా 3 రోజులు కూడా ఆయన తన సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా పర్యటించబోతున్నారు. కుప్పంలో కూడా 3 రోజుల పాటు అక్కడ కుప్పంలో ఉంటారు ఆయన. అయితే ఈ 3 రోజులు కూడా ఆయన స్థానికంగా కుప్పంలో కూడా ప్రజలతో సమావేశం అవుతారు. స్థానిక పార్టీ కార్యకర్తలు, నేతలతో సమావేశం అవుతారు. దాంతో చూసుకుంటే పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ ప్రారంభిస్తారు. పలు కార్యక్రమాలకు కూడా కుప్పం సొంత నియోజకవర్గంలో పలు కార్యక్రమాలకు సంబంధించి కూడా శంకుస్థాపన కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అలాగే ఇంటింటికి సౌర విద్యుత్తు, అలాగే ప్రకృతి వ్యవసాయం లాంటి పథకాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో తన సొంత నియోజకవర్గంలో ఎలా కొనసాగుతుందని చెప్పేసి కూడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఆయన స్వయంగా పరిశీలించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా ప్రభుత్వ పనితీరు, స్థానిక అవసరాలపై నియోజకవర్గ ప్రజలతో నేరుగా ఆయన మాట్లాడతారు. తర్వాత కూడా అక్కడ ప్రజల నుంచి తమ సమస్యలపై కూడా ఆయన విడుదల స్వీకరించి అక్కడికక్కడ పరిష్కరించే విధంగా కూడా 3వ పాటు ఆయన అక్కడే కుప్పం నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో కూడా పర్యటించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత చూసుకుంటే ఈ కుప్పం పర్యటన తర్వాత ఈ నెల 19వ తారీఖు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ కూడా 19 నుంచి బయలుదేరి కూడా దాదాపు 4 రోజుల పాటు కూడా ఆయన దావోస్ లో జరిగే ప్రపంచ స్థాయి సమావేశాలు కూడా ఆయన అక్కడ పాల్గొంటారు. మొత్తం చూసుకునే మటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కూడా పర్యటన కూడా బిజీ ఉండబోతున్నారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.